మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 105 అధ్యాయము 4వ వచనము. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సంతోషం కావాలి అంటే నీవు స్తుతించేటప్పుడు దేవుని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. అప్పుడు నీకు నిత్యము సంతోషం కలుగుతుంది. అలాగుననే నీ ప్రార్థనలో దేవుని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. అప్పుడు నీకు నిత్య సంతోషం కలుగుతుంది. అలాగనే నీవు ఆరాధించేటప్పుడు కూడా దేవుణ్ణి వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి. అప్పుడు నీవు నిత్య సంతోషగలవాడవై ఆనందించగలుగుతావు. దేవుని బిడ్డలారా, దేవునితో గడుపుతున్నప్పుడు నీవు దేవుణ్ణి వెతికినట్లయితే, ఆయన బలమును వెతికినట్లయితే, ఆయన సన్నిధిని వెతికేవాడిగా నీవు గనక ఉంటే నీవు నిత్యము సంతోషము గలవాడవై ఆనందిస్తూ ఉల్లసిస్తూ ఎంతో సంతోషముగా దేవుణ్ణి స్తుతించగలుగుతావు, దేవునితో మాట్లాడగలుగుతావు, దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ, ఎటువంటి విషయములలో అయినా దేవుణ్ణి వెతకడం నేర్చుకోండి, ఆయన బలమును వెతకడం నేర్చుకోండి, ఆయన సన్నిధిని నిత్యం వెతకడం నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు హృదయము నిండా సంతోషం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ సంతోషం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీ బిడ్డలమైన మేమందరము ప్రభువా దుఃఖముతో స్తుతిస్తున్నామేమో, దుఃఖముతో ఆరాధిస్తున్నామేమో, దుఃఖముతో ప్రార్థిస్తున్నామేమో. అలా కాకోకుండా నిన్ను వెతుకుతూ, నీ బలమును వెతుకుతూ, నీ సన్నిధిని వెతుకుతూ సంతోషముగా స్తుతించే బిడ్డలుగా, సంతోషముగా ఆరాధించే బిడ్డలుగా, సంతోషముగా నిన్ను ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని నిన్ను కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.